ఉన్నాయి. లేచి మెల్లగా నడతామంటే నూకెత్తంది, కన్ను దల్ల తిరుగుతాను, నూకెత్తంది పానం. ఆయనతో అనుకోకుండా కింద పడితే నేను లేస్తానా? నేను ఎట్ట లేవాలా కింద పడి? మళ్ళీ ఎవరైనా లావటోళ్ళు కూడా లేరు నాకు ఈడ అందుబాటులో. పేరు దసరాకు తెచ్చుకున్న అద్దాలు మళ్ళీ దసరా మధ్యలో దసరా అయింది, ఇప్పుడు దసరా వచ్చేది ఉంది. నాకు ఆదికెళ్ళదు అద్దాలు అవి, నా మార్చుకోవాలి. ఇప్పుడే లేచినావు, ఆకిలి ఎవరు ఉడిచాలుతారు, గింత లేటుగా ఎందుకు లేచినావు అని అడగబడుతుంది. వంట ఎప్పుడు చేస్తావు అని అడగబడుతుంది. మీ ఇంట్లోకి వచ్చి వంట చేసింది నేను తింటాను ఏమన్నా? నాకేమన్నా మిమ్మల్ని ఉడిచాలు అన్నా? పక్క పని ఉన్నోళ్ళు ఎట్టుండాలంటే, అమ్మ మరి వేసిన వాళ్ళు ఇవ్వలేదా, తెల్లారింది, మరి ఇప్పటికీ 10:30 అవుతుంది, నువ్వు లేస్తలేవు, మరి ఏమైంది అని చెప్పి మీరు అడిగిర్రా? నేను లేచి బయటకు వస్తున్న 10:30కు ముఖం కడుక్కుంటేనే కదా మీరు అడుగుతుర్రు. ఏమైంది ఎట్లయింది అని అడిగితే నా బాధ ఏంటో నేను చెప్తా కదా. మీ ఇంట్లో అయితే గట్టిన నేను అయ్యో ఇలా లేవలేదు, ఏమైంది అవ్వ, మరి ఆరోగ్యం మంచి లేదా, జ్వరం వచ్చిందని ఎంత ముద్దుగా, ఎంత సముదుగా, ఎంత ఓదార్పు కొద్ది అడుగుతా. నా గుణం మీకు తెలుసా కదా. మరి మీరు అట్లా అడుగుతుర్రా? చాయ్ ఇప్పుడు తాగుతాను, ముఖం కడుక్కోకముందు తాగుతానా? మీరు తాగుతారా గట్టినే? అన్ని ఎటకారాలు మాట్లాడుతుర్రు. ఎట్టైనా లేటుగా లేచిందా అని. గింతంత లేటుగా లేస్తే భయం. అబ్బో లేటుగా లేచింది, గింత ఎందుకు లేచింది అని మాట్లాడతారు. మిమ్మల్ని నేను అంటానా? చూసుకుంటూనే ఉంటాను, నాకు అవసరమా? పోతా ఇప్పుడు ముఖం కడుక్కొని చాయ్ తాగి అద్దాలకు పోతా, ఇక దానం చేసి ఇంత పూజ చేసుకొని అద్దాలకు పోతా. ఆడ లైన్కుంటా, ఆడ ఎంతమంది ఉన్నారో మళ్ళీ అక్కడే గతి ఉన్నదో. ఏ రాత్రి అవుతుందో ఇంటికి వచ్చే వరకు. తినిపోతా అనుకుంటున్నా కానీ అంత ఇక నాకు తల తిరుగుతాను కదా. ఇప్పుడు అండింది వేస్ట్ అయ్యేటట్టున్నది. తెల్లారి వాడేస్తా దెబ్బ, నా నైట్ తినకపోతే తెల్లారి వాడేస్తా. సరే, కోపం వచ్చేటట్టు మాట్లాడతారు, కొద్ది మాట్లాడుతుంది. నేనే అవస్థతోటి ఉన్నప్పుడు మంచిగా మాట్లాడుతా, నాకు ఎంత కడుపు నిడుతుంది చెప్పుండ్రి. ఏమున్నా కానీ కోపం వచ్చేటట్టు మాట్లాడతారు. మిమ్మల్ని గట్టిన మాట్లాడతాను, ఎంత ముద్దుగా కొద్ది మాట్లాడతా. సరే పోయేస్తా. ఇక మీవిన నాకేం కోపం, మీరు కోపానికి వస్తే నేను వస్తే నడుతుందని నేను అవస్థలు ఉన్నా. ఇక నేను అవస్థలు ఉన్నదని కొద్ది మాట్లాడాలి. ఇక మీరు లేటుగా లేచిందని చెప్పి ఇక మీకు కోపంగా మీరు అంటారు, కానీ మీరు అన్నది పద్ధతి కాదు. నేను మిమ్మల్ని అంటానా? సరే ఉంటా మరి. ఇక బాయ్, ముఖం కడుక్కొని ఇక మరి పోయేస్తా. ఇంత స్నానం చేసి పూజ చేసుకొని మరి అద్దాలు కోత మార్చుకొచ్చుకుంటా. ఇప్పుడు ముఖం కడుక్కోగా తీసిన అద్దాలు అటు పెట్టినా, లేకపోతే ఎప్పుడు కంటే అన్నీ ఉంటాయి కదా. ఉంటా. సరే బాయ్. ఉండుర్రి, అందరు మంచిగా ఉండుర్రి, ఎట్ట కానీ ఉండుర్రి. నా తలరోగం అంతా గిట్టుంది. మీరు అద్దాలు తలరోగం లేవంగానే అద్దాలు టైం పోగానే తెచ్చుకోర్రి. నా వాళ్ళు మీరు వండకుర్రి, బాధపడకుర్రి. సరే ఉంటాను. నాకు అంటే నడుస్తుంది, ఒంటరి వాళ్ళం కదా.